హాయ్ హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను మీ శ్వేత. సో మనిషి లైఫ్లో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అదే వాటర్ ఇంటేక్ వల్ల ఎంతోమంది ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఈ రోజుల్లో ఆర్ఓ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్ అని, ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ అని చాలామంది చాలా సజెషన్స్ ఇస్తున్నారు. అండ్ మనకి ఎలాంటి వాటర్ ఇంటేక్ తీసుకోవాలో ఒక క్లారిటీ లేకుండా పోయింది. సో ఇదే వాటర్ క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హిమాచల్ వాటర్ ప్యూరిఫైయర్ చైర్మన్ ఆనంద్ జైన్ గారు అండ్ అలానే ప్రొడక్ట్ హెడ్ రామకృష్ణ గారు. నమస్తే సార్. ఈ రోజుల్లో చాలామందికి వాటర్ వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా. సో చాలామంది ఆర్ఓ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్స్ బెటర్ అంటారు, కొంతమంది ఆల్కలైన్ బెటర్ అంటున్నారు. చాలామందికి అసలు అవేంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. మా సుమన్ టీవీ వ్యూవర్స్కి ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి అసలు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అంటే ఏంటి సార్? బేసికలీ ఆర్ఓ ప్యూరిఫైయర్స్ అంటే మేడం, ఇప్పుడు మన వాటర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటామినేషన్స్ ఉంటాయి. దాంట్లో టర్బిడిటీ అనేది ఒకటి ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, టీడీఎస్ అనే కంటెంట్ ఉంటుంది, హార్డ్నెస్ అనే ఒకటి ఉంటుంది. సో ఈ 3 పారామీటర్స్ ఏంటంటే మనం ఇంటేక్ చేసేటప్పుడు ఒక సర్టెన్ లెవెల్స్లో ఉండాలి. ఇప్పుడు మన టీడీఎస్ అనేది యాజ్ పర్ WHO ప్రకారం బిలో 500 తీసుకుంటే గుడ్ అంటారు. బట్ డ్రింకింగ్ కోసం అయితే 50 to 150 వరకు తాగొచ్చు అంటారు. ఎబో 300 టీడీఎస్ ఆల్సో డ్రింకబుల్, బట్ సాల్టీనెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హ్యూమన్ బీయింగ్స్ ఇంటేక్ చేసుకోలేము దాన్ని. అదే కమింగ్ టు టర్బిడిటీ అంటే ఎలా ఉంటుందంటే మన ఫ్లోయింగ్ వాటర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, మడ్ ఉంటుంది, ఇట్లాంటి టర్బిడిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి వాటర్ తాగేటప్పుడు. సో దీనికోసమే మనం ప్యూరిఫైయర్స్ తీసుకొస్తాం. ప్యూరిఫైయర్లో చేసినప్పుడు ఏమైందంటే సెడిమెంటేషన్, డస్ట్ తీయడము, కార్బన్లో ఐడిన్ మన క్లోరైడ్స్ కానీ స్మెల్స్ కానీ ఆయిల్స్ తీసేస్తూ ఉంటాం. అదే సేమ్ వే ఆర్ఓలో మెంబ్రెయిన్ అని ఉంటుంది. మెంబ్రెయిన్లో ఏంటంటే టీడీఎస్ తగ్గిస్తాం. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అనేది వాటర్లో ఎన్ని డిజాల్వ్ సాలిడ్స్ ఉన్నాయో అది క్యాలిక్యులేట్ చేస్తాం. కొన్ని దగ్గర 300 ఉండొచ్చు, కొన్ని దగ్గర 1000 ఉండొచ్చు, కొన్ని దగ్గర 2000 ఉండొచ్చు, 3000 కూడా ఉంటాయి. సో మనం దాన్ని డ్రింకేబుల్ వాటర్ తీసుకురావాలంటే 150 to 300 వరకు తీసుకొని రావాలి. సో అక్కడ ఏం చేస్తారంటే ఆర్ఓ మెంబ్రెయిన్ యూజ్ చేస్తాం. ఆర్ఓ మెంబ్రెయిన్ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే దానికి ఏంటంటే గుడ్ అండ్ బ్యాడ్ మొత్తం తీసేస్తుంది. సో వాటర్లో ఉన్న గుడ్ మినరల్స్ అండ్ బ్యాడ్ మినరల్స్ మొత్తం లాస్ అవుతాం. గుడ్ మినరల్స్ కూడా పోతాయి, గుడ్ మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి ఆర్ఓ ప్యూరిఫైయర్. వాటర్ తీసుకున్నా కూడా yes. సో దాన్ని ఏమంటారు, మనం ఏమో తీసుకుని వాటర్లో ఎప్పుడైతే మనకు టీడీఎస్ తగ్గుతుందో అప్పుడు వాటర్ టేస్ట్ అంటే ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో మనం డ్రింక్ చేసేటప్పుడు వాటర్ స్వీట్గా ఉంది, ఇదే బెస్ట్ వాటర్ ఏమో అని చెప్పి ఇంటేక్ చేస్తుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మినరల్స్ వెళ్ళిపోతుంది. మేజర్లీ మెగ్నీషియం, కాల్షియం, సల్ఫైడ్ అనేటి వాటర్ తగ్గడం వల్ల మన బోన్ డెన్సిటీ తగ్గడము, బాడీ వీక్నెస్ అవ్వడం, ఇలాంటి ఫీచర్స్ అని మన బాడీలో తీసుకుంటూ ఉంటాం అనమాట. స్వీట్నెస్ ఉండడం వల్లనే ఇంకా వాటర్ తీసుకోవాలని కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ అది ఎక్కువ ఇష్టపడతారు. yes exactly. బట్ ఆ వాటర్లో ఎప్పుడైతే మనకి స్వీట్నెస్ పెరుగుతుందో అంత టీడీఎస్ మనకి తగ్గుతూనే ఉంటుంది. సో వెన్స్ ఆ టీడీఎస్ తగ్గినప్పుడు ఇట్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆన్ యువర్ బోన్స్ బికాస్ వాటర్లో మినరల్స్ ఉంటావు, మినరల్ కంటెంట్ టోటల్ తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీ కెన్ డ్రింక్ ఆర్ఓ వాటర్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో ఆర్ఓ వాటర్ తాగితే మీకు కంపల్సరీ ఇష్యూస్ వస్తాయి, ఇది అవుతుంది. బట్ ఇక్కడ ఇంకో టెక్నాలజీ కూడా ఉందండి, ఆల్కలైన్ టెక్నాలజీ అని ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆర్ఓ తర్వాత ప్యూరిఫికేషన్ చేస్తామో, ఏది యూవీ యూఎఫ్ తర్వాత ఆల్కలైన్ ఫిల్టర్ ఎప్పుడైనా పెడతామో దాంట్లో ఏంటంటే న్యాచురల్ మినరల్స్ అని ఎన్హాన్స్ చేయొచ్చు వాటర్లో. సో ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన ఆర్ఓలో ఏదైతే టీడీఎస్ డ్రాప్ అయిపోతుందో 50-60కి, వెన్ ఈ ఆల్కలైన్ ఫిల్టర్ పెట్టినప్పుడు అగైన్ మనకు 80 to 90 టీడీఎస్ అనేది ఎన్హాన్స్ చేయొచ్చు వాటర్లో. సో అప్పుడు 150 టీడీఎస్ to 200 టీడీఎస్ వరకు వాటర్ అవుతుంది. అప్పుడు మన వాటర్లో టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, అట్ సేమ్ టైం మినరల్స్, గుడ్ మినరల్స్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆర్ఓ వాటర్ యూస్ చేయడం వల్ల కొన్ని ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నాం అంటున్నారు కదా, ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి సార్ దానివల్ల? మేజర్గా ఏంటంటే బోన్ డెన్సిటీ డిక్రీజ్ అవ్వడం మేడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన మినరల్ లెస్, ఇప్పుడు మన బాడీలో సోడియం లెవెల్స్ తగ్గినాయి అంటారు, బోన్ మోకాలు నొప్పులు వస్తూ ఉన్నాయి అంటారు, కీళ్ళ నొప్పి, ఆర్థరైటిస్ ఇష్యూస్ రావడము, ఇలాంటి ఇష్యూస్ అన్ని బేసికల్గా ఆర్ఓ వాటర్ వల్ల మనకు వస్తాయి. ఆర్ఓ బేస్డ్ సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా లేవా? అడ్వాంటేజెస్ అంటే ఇక్కడ ఏంటంటే మన వాటర్ని క్లియర్ చేస్తున్నాం. క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది, బాటిల్లో ఉన్న బ్యాడ్ సెల్స్ పోయినాయి, కాకపోతే సేమ్ గుడ్ సెల్స్ కూడా పోతున్నాయి. ఈ ఆర్ఓని మనం ఏం చేయాలంటే ఓన్లీ మెంబ్రెయిన్ వరకు యూజ్ చేసుకోకుండా, ఓన్లీ ఆర్ఓ ప్యూరిఫికేషన్ కాకుండా దాన్ని అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. ఎక్కడైతే మనం న్యాచురల్ మినరల్స్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ దానికి. అదొక ఇప్పుడు రీసెంట్గా వచ్చే టెక్నాలజీ అంటే అడిషనల్గా ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ చేస్తాం అనుకోండి, దానికి కావాల్సిన బేసిక్ మినరల్స్ అనేది మనం వాటర్లో యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం వాటర్లో ఈ టీడీఎస్తో పాటు పిహెచ్ అండ్ ఓఆర్పి కూడా మెయింటైన్ చేసుకోవాలండి. పిహెచ్ అనేది పొటెన్షియల్ హైడ్రోజన్ అని అంటారు, ఓఆర్పి అనేది ఆక్సిడేషన్ రిడక్షన్ ఉంటుంది. ఈ 2 లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకొని తాగితే ఆర్ఓ వాటర్ కూడా గుడ్. ఓకే, సో ఇప్పుడు ఆర్ఓ వాటర్ని మనం అడ్వాన్స్డ్ స్టేజ్లో ప్యూరిఫై చేయడం అనేది ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ మనకి వస్తుందన్నమాట. సో ఆల్కలైన్ వాటర్ అనేది ఇప్పుడు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? బేసికల్గా ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి మేడం, దాంట్లో
ఎలా ఉంటుందంటే pH ఎన్హాన్స్ అవుతుంది, పొటెన్షియల్ హైడ్రోజన్ అనే వాల్యూ అనేది మనం ఇంక్రీజ్ చేస్తాం. ఓకే. ఎలా చేస్తాము అంటే ఇప్పుడు అంటారు, ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ లో మీరు ఆల్కలైన్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు కెమికల్ వాడుతున్నారు, లైమ్ స్టోన్ వాడుతున్నారు చాలా మంది అండ్ అంటారు రెగ్యులర్ గా అన్నమాట. మార్కెట్ లో రెగ్యులర్ గా ఇప్పుడు మేము ప్రమోట్ చేయని అక్కడ చెప్పినా సరే, ఇట్లా మేము కస్టమర్స్ కి ఇచ్చినా సరే, ఇప్పుడు అమెజాన్ లో చేస్తుంటాం, అందరు ఏమంటారు అంటే మీరు ఇక్కడ దీంట్లో లైమ్ స్టోన్ పెడతారు, సున్నం పౌడర్ వేస్తారు, కెమికల్ వేసి వాళ్ళు ఆల్కలైన్ చేస్తారు, న్యాచురల్ గా ఎలా వస్తుంది అని అడుగుతారు. సింపుల్ క్వశ్చన్ అంటే మేము ఒకటి అడుగుతాను, ఇప్పుడు మీరు ఒక రివర్ బెడ్కి వెళ్తారు, అక్కడ వాటర్ టెస్ట్ చేయండి, మీ pH లెవెల్ ఎంత ఉంటుందండి? 8.5 9 ఉంటుందా? Yeah. ఇప్పుడు మీ బోర్లో ఇంట్లో మీ బోర్ ఉంటుంది, మీరు బోర్లో ప్యూరిఫై చేయకముందు వాటర్ టెస్ట్ చేస్తే మీ pH లెవెల్ 7.5 to 8 ఉంటాయి. ఎలా ఉంటాయి? అక్కడ ఏమైనా మనం లైమ్ స్టోన్ వాడామా, ఏమైనా సున్నం వాడామా, కెమికల్ వాడామా? ఇట్స్ న్యాచురల్ రిసోర్స్. ఓకే. సేమ్ థింగ్ మేము కూడా సేమ్ న్యాచురల్ వేలని న్యాచురల్ స్టోన్స్, న్యాచురల్ హర్బ్స్ తీసుకొని వాడు గ్రాన్యువల్ షేప్లో చేసి దాని లోపల కాపర్ స్ట్రెన్జిల్స్ వేసేసి అక్కడ ఏంటంటే డిఫరెంట్ మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అండ్ సోడియం లెవెల్స్ మినరల్స్ దాంట్లో యాడ్ చేసుకొని కాపర్ ఇంక్లూడ్ చేసి వాటర్ ఎప్పుడైతే దాన్ని ప్రాసెస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మీ వాటర్లోనే pH లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ థింగ్ మీకు ఇమేజ్ కూడా చూపిస్తాము. అక్కడ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో హిమాచల్ మేము వాడే ఆల్కలైన్ ఎలా ఉంటుంది, మార్కెట్లో కెమికల్స్ సున్నం రాయి వాడే ఆల్కలైన్ మీడియా ఎలా ఉంటుందో రెండు మీకు డిస్క్రిప్షన్లో చూడండి. సో ఇప్పుడు ఈ బబుల్ క్యాప్ వాటర్స్ కానీ, టిన్ అని వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా RO బేస్డ్ ఉంటాయి సార్, అవి కూడా ఎంతవరకు? యా మేడం, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చిందండి. కొన్ని సర్టిఫైడ్ కంపెనీస్ ఏవైతున్నాయి వాటర్ కంపెనీస్ వాటర్ బాటిల్ సేల్ చేస్తున్న వారికి, మనకు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వాటర్లో కూడా వాటర్ pH లెవెల్ 6 pH 5 pH వరకు ఉండేది. మొన్న గవర్నమెంట్ ఏంటంటే ISO రెగ్యులేషన్ తీసుకొచ్చింది, NGT వాళ్ళు మినిమం మనం ఇంత pH లెవెల్స్ వాటర్లో మెయింటైన్. మీరు చూసుంటే ఇప్పుడు మీరు డ్రింకింగ్ చేసే వాటర్ టేస్ట్ చేంజ్ అయి ఉంటుంది ఒక 2-3 months నుంచి. బిఫోర్ కొన్ని XYZ కంపెనీస్ బాటిల్స్ స్వీట్గా ఉండేవి, కానీ ఇప్పుడు స్వీట్గా ఉండట్లేదు, అవి కొంచెం సాల్టీనెస్ వచ్చింది. ఎందుకు? దాంట్లో pH లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి చేశారు కాబట్టి మనకు వాటర్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు రెగ్యులర్ మార్కెట్ అయితే బబుల్ క్యాన్స్ తీసుకుంటారు, దాంట్లో ఆటోమేటిక్గా మీకు స్వీట్నెస్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ సర్టిఫైడ్ కాదండి. ఇప్పుడు మన దగ్గర ప్రొడక్ట్స్ సర్టిఫైడ్ ప్రొడక్ట్, మా ఆల్కలైన్ ఫిల్టర్ NSF సర్టిఫైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడైనా వ్యాలిడ్ అవుతుంది. ఓకే. వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో వేర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఓవర్ దేర్. ఓకే. సో మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి ఎక్కడ ఉంది సార్? మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జీడిమెట్లలో ఉంది. వీఆర్ ఓన్లీ కంపెనీ ఇన్ సౌత్ ఇండియా విచ్ హ్యాస్ టోటల్ సర్టిఫైడ్ ఫెసిలిటీస్. యూ కెన్ సీ అవర్ ఫ్యాక్టరీస్, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ వీ కెన్ షో యూ అండ్ ఎలా ఉంటుందని చెప్పి టెస్టింగ్ ప్రాసెస్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. సో మన ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఓవరాల్ ఇండియా వైడ్ అయినా ఇంటర్నేషనల్ వైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు? బేసికలీ వీఆర్ డూయింగ్ సమ్ పార్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నాం, 2-3 కంట్రీస్లో చేస్తున్నాము. బట్ ఇండియా వైడ్ అయితే సప్లై చైన్ స్ట్రాంగ్గా ఉందండి. అండ్ వీఆర్ స్టార్టింగ్ అవర్ బ్రాంచెస్ ఇన్ సమ్ లైక్ ఈస్టర్న్ కంట్రీస్. ఓకే. సో ఇంకొక డౌట్ ఏంటంటే సార్, చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఈ టైప్ ఆఫ్ వాటర్ తాగొద్దు, లేదా పిల్లలు ఇలాంటి వాటర్ తాగొద్దు అంటారు. మరి ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ అనేది అన్ని ఏజెస్ అండ్ అందరికీ ప్రిఫరబుల్? మేడం ఇక్కడ ఎలా ఉంటుందంటే న్యాచురల్స్ దానికి వెళ్ళినప్పుడు వాటర్ pH అనేది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఎలక్ట్రోలైసిస్కి వెళ్తామో వాటర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ వస్తాయి. pH లెవెల్స్ లైక్ 2 pH to 11 pH అని చేంజ్ చేసుకోవచ్చు ఉంటుంది అన్నమాట. అక్కడ ఏంటంటే ఆ ఆల్కలైన్ ప్రాసెస్లో మనం మినరల్స్ యాడ్ చేయట్లేదు, వీఆర్ డూయింగ్ ఓన్లీ ఎలక్ట్రోలైసిస్. అప్పుడు ఏమంటారంటే పిల్లలకి 7 pH ఇవ్వాలి, పెద్దవాళ్ళకి 8.5 pH ఇవ్వాలి, కొంచెం డిజీజ్ ఉన్నప్పుడు 10 pH తీసుకోవాలి, 11 pH తీసుకోవాలి. ఇక్కడ మేము ఏం చేయాలి, కాన్స్టెంట్ 8.5 విచ్ ఈస్ స్టేబుల్ టు ఎవ్రీ వన్, న్యాచురల్ బేస్గా ఇస్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు అనేది సర్టెన్ రేంజ్ వరకు తీసుకోవాలి, ఎలక్ట్రోలైసిస్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మేము చేసేది న్యాచురల్ బేస్లో ఇస్తున్నాం వాటర్ని. న్యాచురల్ బేస్లో ఎలా ఉంటుందంటే మాది 8.5, ఇది న్యూట్రల్ స్టేజ్ అనమాట. న్యూట్రల్ స్టేజ్ ఆఫ్ ఆల్కలైన్, ఎవ్రీ వన్ కెన్ యూజ్ అట్ 8.5 pH విచ్ ఈస్ న్యూట్రల్ వాటర్. సో ఈ వాటర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? లైక్ మనకి ఇందాక జాయింట్ పెయిన్స్ అవి అని అన్నాం కదా, వీటికి సంబంధించి ఈ వాటర్ ఎలా దానికి యూజ్ చేస్తుంది? బేసిక్ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మేడం, ఇక్కడ pH అనేది 8.5 తీసుకెళ్తామండి, ORP నెగిటివ్ చేస్తాం. పొటెన్షియల్ హైడ్రోజన్ ఎలా ఉంటుందంటే మన బాడీలో అసిడిక్ లెవెల్స్ ఉంటాయి, మనకు యాసిడ్ అనేది ఉంటుంది మన స్టమక్లో, ఏది తిన్నా సరే అది ఇట్ విల్ డైజెస్ట్ యువర్ థింగ్స్. ఎప్పుడైతే మనకి pH లెవెల్స్ డ్రాప్ అవుతాయో బాడీలో అసిడిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అసిడిటీ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న తిన్న ఫుడ్ ఏదైనా సరే కొలెస్ట్రాల్ కానీ ఫ్యాటీగా కానీ మారడం అవుతుంది. సో దెన్ మనకి ఏంటంటే ప్రాసెసింగ్ అనేది డిలే అవుతుంది బాడీలో. అదే మన ఈ హై pH వాటర్ 8.5 to మీన్స్ డిఫరెంట్ వాట్ ఎవర్ ద pH లెవెల్స్ హ్యూమన్ బాడీ రిక్వైర్డ్, ఆ pH ప్రాపర్ ఈ pH మెయింటైన్ చేసామనుకోండి, ఆ యాసిడిక్ లెవెల్స్ అంటే న్యూట్రల్గా ఉంటాయి. అప్పుడు వాట్ ఎవర్ వి ఇంటేక్ ఫుడ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్. అక్కడ కొలెస్ట్రాల్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ORP అనే ఒక విషయం చెప్తున్నాం వాటర్లో. ఆ ORP అనేది ఏమవుతుందంటే మనం ఇంటేక్ చేసిన బ్లడ్ని థిన్ చేస్తుంది, బ్లడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అయిపోతుంది.
ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఆర్గన్కి ఆక్సిజన్ సప్లై అనేది ప్రాపర్గా రీచ్ అవుతుంది. హ్యూమన్ బాడీకి కావాల్సింది ఏంటంటే ఆక్సిజన్. అదే మన ఆర్గన్ కూడా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సో వన్స్ ఆక్సిజన్ అనేది మన ఆర్గన్స్కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ నార్మల్గా స్టార్ట్ అవుతుంది. ఫంక్షనింగ్ నార్మల్ అవుతుంది. సో దాంట్లో ఉన్న అగైన్ ఇట్ విల్ గెట్ బ్యాక్ ఇట్స్ ఎనర్జీ. ఇట్ సేమ్ మన ఎప్పుడైతే మన బ్లడ్ అనేది మనకు ప్రాపర్ ఫ్లో అవుతుంది అనుకోండి, మన హిమోగ్లోబిన్ ఆల్సో ఇట్ విల్ చేంజ్. అట్ ది సేమ్ టైం మనకి ఏమవుతుందని మన ప్రాపర్ న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్ మన బాడీకి వెళ్ళినప్పుడు బోన్ డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సార్ ఇప్పటివరకు మనమైతే ఈ వాటర్ డిఫరెన్సెస్ అనేది ఒక నాలెడ్జ్ షేరింగ్ చేయడం జరిగింది కదా, మనకేమైనా మీరు లైవ్లో చూపించగలుగుతారా డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు మనం ఈ ఆల్కలైన్ వాటర్ని రిఫర్ చేయాలి అనేది మీరు ఏమైనా లైవ్ ఎగ్జాంపుల్ షూర్ అండి. చూపించగలుగుతారా? ఇప్పుడు మేము ఎట్లా అంటే మీ డ్రింకింగ్ చేసే వాటర్ మాకు ఒక గ్లాస్లో ఇవ్వండి. ఓకే. ఓకేనా, మేము ఇక్కడ ఈ గ్లాస్లో మీ డ్రింకింగ్ వాటర్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి. మేము ఈ వాటర్ మీ కంపెనీలో ఉన్న వాటర్ కదా మేము డైరెక్ట్ దీన్ని కనెక్షన్ చేసాం ఇప్పుడు ఇన్బిల్టెడ్గా. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ మనం లైవ్ టెస్ట్ చేసి చూద్దాం వాటర్ ఎలా. ఇక్కడ ఏంటంటే ఓఆర్పి పిహెచ్ టెస్ట్ అనేది చేద్దాం మన వాటర్లో. ఓకే, అది కూడా టెస్ట్ ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడే తెలిసిపోతుంది. 1 సెకండ్. ఈ గ్లాస్లో ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నామండి. సేమ్ వాటర్ 2 గ్లాసెస్లో తీసుకున్నాము. ఓకే. ఇవి పిహెచ్ లిక్విడ్స్ అంటారు, ఇది ఓఆర్పి లిక్విడ్ అంటారు. ఓకే. దీంట్లో ఏంటంటే దీని మీద స్కేల్ ఉంటుందండి, రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ అని చెప్పేసి. ఏదైతే వాటర్ బ్లూ కలర్లో వస్తుందో అది ఆల్కలైన్ వాటర్ అంటారు. గ్రీన్ నుంచి డౌన్ ఎల్లో సైడ్, ఆరెంజ్ సైడ్ వచ్చింది అనుకోండి అది అసిడిక్ వాటర్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మన హిమజల్ వాటర్లో మనం ఒక డ్రాప్ వేద్దాము. వాటర్ ఇప్పుడు ఇది ఏ కలర్ కన్వర్ట్ అయిందండి? వైలెట్ షేడ్ 8.5 to 9 pH వాటర్లోకి కన్వర్ట్ అయింది ఇది. ఓకే, అంటే ఆ కలర్ వస్తే 8.5 to 9 pH. ఇక్కడ మీకు స్కేల్ ఉంది చూడండి. ఇప్పుడు ఇది మీ ఆఫీస్లో మీ డ్రింకింగ్ వాటర్. ఈ వాటర్లో ఇప్పుడు మేము పిహెచ్ టెస్ట్ చేస్తున్నాం. ఇది ఏ కలర్ వచ్చిందండి? సేమ్ లిక్విడ్. సేమ్ లిక్విడ్, ఇట్స్ నథింగ్ డిఫరెంట్. ఇదే కలర్ ఉందండి వాటర్. ఇట్స్ అన్ అసిడిక్ మీన్స్ లో పిహెచ్ వాటర్ అన్నమాట. ఇప్పుడు సేమ్ ఇదే వాటర్లో ఇది మా ఇప్పుడు హిమజల్ వాటర్ కదా, ఇది వచ్చేసి ఓఆర్పి లిక్విడ్ అంటారండి. ఈ ఓఆర్పి లిక్విడ్ని వాటర్లో వేసినప్పుడు ఆక్సిడేషన్ రిడక్షన్ అయిందనుకోండి పింక్ కలర్గా మారుతుంది. ఓకే. వాటర్ పింక్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే వాటర్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీ వాటర్ తీసుకుంటున్నాను దీంట్లో. ఓకే. మీ వాటర్లో ఈ డ్రాప్ వేస్తే కలర్ ఏమైనా చేంజ్ అయిందండి? దెర్ ఈస్ నో చేంజ్. సో మీ వాటర్లో ఆక్సిడేషన్ రిడక్షన్ అవ్వలేదు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎప్పుడైతే వాటర్లో ఆల్కలైన్ ఉంటుందో ఈ లిక్విడ్ వేసినప్పుడు వాటర్ పింక్ కలర్గా టర్న్ అవుతాయి. ఏ వాటర్లో అయితే మనకి ఆల్కలైనిటీ లేదనుకోండి వాటర్ అదే కలర్లో కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ లిక్విడ్ పాడినప్పుడు ఏ కలర్ అయితే బ్లూ, గ్రీన్, డార్క్ గ్రీన్, బ్లూ కన్వర్ట్ అయ్యాయి అనుకోండి అక్కడ మీకు ఆల్కలైన్ ఉన్నట్టు అనమాట. ఏదైతే ఇప్పుడు పేల్ ఎల్లో కలర్ ఏదైతే డౌన్ వచ్చింది అనుకోండి దట్స్ అసిడిక్ వాటర్, ఆల్కలైన్ లేదు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఇంకొకటి మేడం, మన దాంట్లో వెజిటేబుల్ వాటర్ కూడా ఇస్తున్నాం ప్యూరిఫైయర్లో. ఓకే. నార్మల్గా ఇది హోమ్ వాటర్ లైక్ అది బోర్ వాటర్, ట్యాప్ వాటర్ ఏమన్నా కావచ్చు. ఇప్పుడు బయట బిస్లరీ ఇవి మినరల్ వాటర్ అని అంటారు కదా, సో దాంతో కూడా మనకి టెస్ట్ చేయొచ్చా? యా, యూ కెన్ బ్రింగ్ అండ్ యూ కెన్ టెస్ట్ ఇట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం మేడం. సో మీకు ఇప్పుడు మేము తీసుకొచ్చి ఇచ్చిన బాటిల్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్. సో దాని మీద కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం సార్. సో జస్ట్ ఏం లేదు, లైక్ రీసెంట్ డేస్లో మూవీస్ కూడా చాలా కాన్సెప్ట్స్ తీసుకొచ్చాం మనకి వాటర్ అవేర్నెస్ కోసం. సో ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ ఓఆర్పి టెస్ట్ చేద్దామండి. సో ఓఆర్పి అంటే ఏంటంటే వాటర్లో డ్రాప్ వేసినప్పుడు పింక్ టర్న్ అవుతాయి ఆల్కలైన్. ఈజ్ దర్ ఎనీ చేంజ్? నో చేంజ్. సో దీస్ ఆర్ purified packaged drinking water. These are not alkaline or mineral added water purifiers. These are packaged drinking waters. And this is alkaline mineral added water purifier. Mineral added water difference. So దీంట్లో minerals లేవు. Yes. ఇప్పుడు దీంట్లో pH liquid వేద్దాం. We'll see the difference. What color it will get? ఏ కలర్ వచ్చిందండి? yellow. Yes, yellow to green మధ్యలో ఉంది అంతే. Yeah. So 7 pH. న్యూట్రల్ వాటర్ ఇస్తారు వీళ్ళు. ఓకే. ఎందుకంటే మన ఆల్కలైన్ అనేది ఎలా ఉంటుందంటే 7 బిలో ఉంటే అసిడిక్ ఉంటుంది, ఎబో ఉంటేనేమో ఆల్కలైన్ ఉంటుంది. 7 అనేది న్యూట్రల్, నాట్ అసిడిక్, నాట్ ఆల్కలైన్. సో దే ఆర్ ఎట్ న్యూట్రల్ స్టేజ్. సో ఇప్పుడు మనకి లైవ్ డెమో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది చెప్పాలి అంటే. ఒక భయం కూడా వేస్తుంది, ఇన్ని రోజులు మనం ఏ వాటర్ తాగాము ఏంటి అని.
బట్ ఈవెన్ దో మనకి ఇంకా ఛాన్స్ ఉంది. సో ఆల్కలైన్ వాటర్ ప్రిఫర్ చేయడం వల్ల మన హెల్త్ని మనం రీగైన్ చేసుకునే ఆప్షన్ మనకి హిమాచల్ వాటర్ ప్యూరిఫైయర్ వాళ్ళు ఇస్తున్నారు సార్. అండ్ చాలా వాటిల్లో మనకి వెజిటేబుల్స్ ప్యూరిఫై కూడా ఉంటుంది అని అంటున్నారు, ఆ వాటర్ని యూస్ చేసి ప్యూరిఫై చేయొచ్చు అని. సో మీ దాంట్లో అలాంటి ఆప్షన్ ఏమైనా? యా మేడం, మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఓజోనేటర్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే O2 ఆక్సిజన్ ని తీసుకొని ఇది O3 కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. O3 ఆల్వేస్ ఇట్ విల్ యాక్ట్ అగైన్స్ బ్యాక్టీరియా అండ్ వైరస్. సో ఇక్కడ మీకు సింపుల్ గా మీకు ఒక చిన్న లాజిక్ చూపిస్తాను, ఐ మీన్ ప్రాక్టికల్ గా చూపిస్తాను లాజిక్. సో ఈ వాటర్ ఇప్పుడు ఏ కలర్ ఉన్నాయండి? గ్రీన్ ఉన్నాయి కదా. దీంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తాము. ఈజ్ ఇట్ ఏ కంటామినేటెడ్ వాటర్? ఇప్పుడు మనం కంటామినేట్ చేసాం కదా, వేరే కెమికల్స్ చేసి అంతా కంటామినేట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనకి స్విచ్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేస్తే ఈ దీంట్లో వేసినప్పుడు బబుల్స్ అనేది వస్తుంది. మీరు పైన చూస్తే ఏమన్నా వచ్చిందండి? ఇక్కడ ఓన్లీ దీంట్లో నుంచి O3 గ్యాస్ అనేది రిలీజ్ O2 నుంచి O3 గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో దీంట్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో విత్ ఇన్ ఒక 3 to 4 minutes it will come into వైట్ కలర్. సో దాంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయి అనుకోండి అవన్నీ ఎవాపరేట్ చేసేస్తున్నాయి. సేమ్ థింగ్ మన వెజిటేబుల్స్ మనం బయట కొనుక్కొచ్చి వస్తాం కదా, 1 liter వాటర్కి 5 minutes. ఆ వాటర్లో మనం వెజిటేబుల్స్ పెట్టేసి ఈ బాల్ దాంట్లో వేసి మనం ఓజోనేటర్ ఆన్ చేస్తాం అనుకోండి, దాంట్లో ఉన్న ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మల్టిపుల్ హ్యాండ్స్ పెడతారు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పైన, ఎవరి చేతిలో ఏ బ్యాక్టీరియా ఉందో తెలియదు. ఎవ్రీథింగ్ విల్ బి క్లీన్డ్ విత్ ఓజోనేటర్. సేమ్ థింగ్ మీరు సపరేట్ గా బయట కొనాలనుకోండి, ఇట్ విల్ ఎక్స్పెన్స్ అరౌండ్ 6,000 to 7,000 ఓన్లీ ఫర్ ఓజోనేటర్. ఓన్లీ ఫర్ ఓజోనేటర్. వి ఆర్ ఇన్బిల్టెడ్ దట్ ఇన్ అవర్ వాటర్ ప్యూరిఫైయర్. సో కలర్ చేంజ్ వస్తుంది. యా, ఇట్ విల్ చేంజ్ ఇన్ విత్ ఇన్ 2 minutes. బై ది టైం మా ఎండి గారు అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి అనేది సార్ ఒకసారి మీకు చెప్తారు. దీని గురించి వాట్ ఈస్ ఐడియాలజీ బిహైండ్ దిస్ ప్యూరిఫైయర్ అనేది, ఫ్యూచర్స్ అనేది ఒకసారి మాకు సార్ చెప్తారు. సార్ ఇందాక కాన్సెప్ట్ అంతా ఎండి సార్ది, సో చైర్మన్ ఆనంద్ జైన్ గారిది అని చెప్పేసి అని మన రామకృష్ణ గారు చెప్పడం జరిగింది సార్. సో మీ ద్వారా మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం అసలు ఏంటి ఆ కాన్సెప్ట్, మీకు ఆ ఐడియాలజీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్లో 10 years నుంచి ఉన్నాను. అదే ఒకటే అవగాహన ఉన్నది, జనాలకి మంచి నీళ్ళు ఇవ్వాలి, హెల్తీ నీళ్ళు ఇవ్వాలి, అందరికి అందుబాటులో ఉండాలి అని. యాక్చువల్లీ మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఆల్కలైన్ ప్యూరిఫైర్ ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు చాలా కాస్ట్లీ ఉన్నారు. మా మిషన్ ఒకటే, అబ్ హర్ ఘర్ పియేగా ఆల్కలైన్ పానీ, అంటే ప్రతి ఇల్లు ఆల్కలైన్ నీళ్ళు తాగాలి, అది కూడా అందుబాటులో ఉండాలి, ప్రైస్ షుడ్ బి వెరీ అఫోర్డబుల్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బై ఇట్. సో దాని గురించి మేము ఆలోచించి ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చినామంటే ప్రతి ఒక్కరు ఇలా ప్రోడక్ట్ కొనొచ్చు. మా దగ్గర ప్రోడక్ట్స్ మినిమం 3,000 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోయి ఇది టాప్ ఎండ్ మోడల్స్ ఉన్నాయి. సో ఆ విజన్ పెట్టుకొని మనం ఇలా చేస్తూనే ఉన్నాము. మా కంపెనీ R&D బేస్ కంపెనీ ఉంటే ఎప్పుడైనా మేము ఎలా ఆలోచిస్తామంటే వేర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్, దెర్ ఈజ్ ఏ సొల్యూషన్, దెర్ ఈజ్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ, వీ నీడ్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ. ఈ ప్రోడక్ట్ కూడా మేము కోవిడ్ టైంలో లాంచ్ చేసినాం. కోవిడ్లో అందరికీ చాలా ప్రాబ్లమ్స్ దొరుకుతూనే ఉన్నాయని ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసినాం మేడం గారు. సో ఓకే, నియర్లీ ఫ్రమ్ 5 to 6 years చాలా సక్సెస్ఫుల్ రన్ అవుతుంది బిజినెస్ అని చెప్పుకోవచ్చు. కంగ్రాట్స్. అండ్ లైక్ మొత్తం కాన్సెప్ట్ అంతా ఓకే క్లియర్ అయిపోయింది, బట్ నాకు ఆ లోగో ఒకటి, దానికి ఏంటి సార్ స్పెషల్ డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా? మ్యామ్ యాక్చువల్లీ మీరు చూస్తే హిమాలయాస్ ఉన్నాయి, ఇంకా వాటర్ అంటే హిమాలయ లాంటి వాటర్, హిమాజల్ అంటే హిమాలయ జైసా జల్, హిమాలయ ఎలాంటి న్యాచురల్ వాటర్ అసలు మేము సేమ్ అలాంటి వాటర్ ఇస్తున్నాం మేడం గారు. చెప్తారు కదా మేము హిందీ में कहावत है, जल ही जीवन है, विदाउट वाटर यू कांट लिव, जल ही जीवन है, हम आपको अमृत पिलाते, वी आर जस्ट गिविंग यू अमृत टू यू. So that is our concept मैम. సూపర్ సార్, సూపర్. సో ఇది వచ్చేసి మొత్తం లైట్ షేడ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో 1 minute అయితే టోటల్. సో ఇదే ప్రాసెస్ లో మనకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ మొత్తం అన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు ఇంకా పెన్ ఇంక్ వేసినా సరే ఇది మీకు డిజాల్వ్ చేసేస్తుంది. యాక్చువల్లీ ఇయాల రోజు ఏమైపోయింది మేడం, బయట నుంచి ఫ్రూట్స్ వెజిటబుల్ తీసుకొస్తాం, దానిలో కూడా కలర్ వేస్తున్నారు. ఆ కలర్ తీయడానికి కాన్సెప్ట్ లో ఓజోనేటర్ మనకు చాలా మంచిగా పనిచేస్తాయి. అవును సార్, స్పేస్ మెయిన్లీ కమింగ్ టు ఫ్రూట్స్, వాళ్ళు కలర్స్ యాడ్ చేయడం, ఇంజెక్ట్ చేయడం, సంథింగ్ ఏమో కెమికల్స్ వేస్తున్నారు, చాలా రకరకాల కెమికల్స్ వేస్తున్నారు కదా, అవి అన్ని తీయడానికి మా కంపెనీ ఒకటే విజన్ మ్యామ్. ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అందరూ ఏం చేస్తారు, ప్రాబ్లం వచ్చింది అరే బాప్రే ఇది ప్రాబ్లం వచ్చింది, దీనికి సొల్యూషన్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా మేము సొల్యూషన్ మీద పనిచేస్తాం మేడం. వీఆర్ నాట్ కమ్ ఫర్ ద సేల్స్, వీ హావ్ కమ్ ఫర్ ద సొల్యూషన్. దట్ ఈస్ అవర్ మోటో మేడం. ఇంకొకటి రీసెంట్ గా మాకు తెలంగాణ బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవార్డు కూడా దొరికింది మేడం. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఓకే, అన్ని రకాలుగా కూడా మీరు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇది మా సొల్యూషన్ అని చెప్పేసి అని జనాలకి అందుబాటు ధరలో
ఇస్తున్నారు. ఇప్పుడు ఇంత మనం మాట్లాడాం కదండి డిస్కషన్స్. ఇప్పటి వరకు మీరు ఎగ్జిస్టింగ్ మీ ఆఫీస్లో వాటర్ తాగారు కదా, ఆ వాటర్కి ఇప్పుడు సేమ్ మా ప్యూరిఫైయర్ మీ వాటర్ని ప్యూరిఫైర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మీరు మాకు చేసి చెప్పండి మేడం. సో చిన్నప్పుడు మనకి బావిలో నీళ్ళు తాగిన టేస్ట్ అయితే అలానే ఉంది సార్, చాలా న్యాచురల్ టేస్ట్ ఉంది ఇది. సో మీరు చెప్పినట్టుగా చాలా డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సేమ్ వాటర్ కదండి, మీ ఆఫీస్లో వాటరే కదా, మీరు డ్రింక్ చేసే వాటర్ని కదా ప్యూరిఫై చేసి ఇచ్చింది. యా సార్. సో ఈ ఇంత డిఫరెన్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది అని నాకు తెలీదు, చాలా మందికి కూడా తెలీదు. సో మాకు ఇలాంటి అవేర్నెస్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సుమన్ టీవీ. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినారు. మేము కూడా సుమన్ టీవీ వ్యూవర్స్కి 20% ఆఫర్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇది ఆల్కలైన్ వాటర్ తాగాలి, బెనిఫిట్స్లో ఉండాలి. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి ప్రోడక్ట్స్ ప్రజల్లోకి తీసుకురావడానికి మీరు ఎంతో సహాయపడి మా నుంచి ఇలాంటి మీన్స్ ఈ టెస్టింగ్ అన్ని చూసారు కదా. మీ హిమజల్ వాళ్ళం ఎప్పుడు కూడా మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాము. సో ఈరోజు ఇక్కడ మేము ఈ ప్రోడక్ట్ మా ఎంఆర్పి మీద 20% డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేస్తున్నామండి. ఫర్ బెటర్ ఫ్యూచర్, బెటర్ హెల్త్ అండ్ బెటర్ రిజల్ట్స్ ప్లీజ్ కాంటాక్ట్ బిలో నంబర్స్. థ్యాంక్ యూ. సో ఈ రోజుల్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏది చూస్తున్నా కానీ మొత్తం అంతా కల్తీనే ఉన్నాయి. లైక్ కెమికల్స్, పెస్టిసైడ్స్, రకరకాల బ్యాటరీస్ యాడ్ చేయడం, కలర్స్ ఇవ్వడం వాటికి. సో ఇవన్నీ కల్తీ మనకి తెలియక మనం ఇంటేక్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. సో ఈ వాటర్ ఓజోనోటర్స్తో పాటు దాంట్లో ఉన్న కెమికల్స్ని కానీ బ్యాక్టీరియాస్ని కానీ మొత్తం అన్నీ క్లియర్ చేసేయచ్చు. అండ్ అలానే మన హెల్త్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మినరల్స్ మనం రీగైన్ అవ్వే ఛాన్స్ కూడా మనకి హిమాచల్ వాటర్ వాళ్ళు ఇస్తున్నారు. సో నేనైతే తప్పకుండా తీసుకుందామని ఫిక్స్ అయిపోయానండి. మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారా? అండ్ దట్ మన సుమన్ టీవీ వ్యూవర్స్కి వీళ్ళ తరపు నుంచి 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కింద 2 నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి.